అమెరికా డాలర్ డేంజర్లో పడింది. ప్రపంచ మార్కెట్లో దాని ఆధిపత్యానికి భారీ గండి పడింది. డాలర్ ఇకపై అన్ని దేశాల కరెన్సీ మాదిరే ఓ దేశ కరెన్సీగా మిగిలిపోనుంది. చైనా, ఇండియా, జపాన్, యూరప్ కరెన్సీలకు తగిన ప్రాధాన్యం లభించనుంది. సౌదీ అరేబియా తీసుకున్న ఓ సంచలన నిర్ణయమే దీనికి కారణం. ఆయిల్ అమ్మకాలకు యుఎస్ డాలర్ను బేస్గా తీసుకుంటున్న కీలక ఒప్పందానికి సౌదీ అరేబియా స్వస్తి పలికింది. దీన్ని రెన్యువల్ చేయకూడదని నిర్ణయించింది. డాలర్కు లేనిపోని విలువ రావడానికి అమెరికా ఆర్థిక, సైనిక ఆధిపత్యంతో పాటు ఇలాంటి ఒప్పందాలు కారణం. సౌదీ అరేబియా పెట్రోడాలర్ ఒప్పందాన్ని అటకెక్కించడం వరల్డ్ ఎకానమీలో కీలక పరిణామం. డాలర్, రూపాయి, యూరో, రూబల్ కరెన్సీ ఏదైనా సరే కరెన్సీనే. కానీ ఏ దేశ కరెన్సీకి లేని విలువ అమెరికా డాలర్కు ఉంది. అది కరెన్సీకి అల్టిమేట్ స్టాండర్డ్గా మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తోంది. సౌదీ పెట్రోడాలర్ ఒప్పందం నిలిపివేతతో అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు దానిపై ఆధారపడిన ఇతర ఎకనామీల్లో సంక్షోభం తలెత్తనుంది. ఇకపై డాలర్తో మార్చుకోవడం అనే మాట వినిపించే పరిస్థితి ఉండదు. ఇండియా రూపాయి అయినా, బంగ్లాదేశ్ టాకా అయినా అన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో సత్తా చాటుకునే మంచి రోజులు రాబోతున్నాయి. 1974లో అమెరికా, సౌదీ అరేబియా పెట్రోడాలర్ ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం సౌదీ తన చమురును కేవలం డాలర్లో అమ్మాలి. సౌదీ చమురుపై సంపాదించిన లాభాలను అమెరికా బాండ్లలో పెట్టుబడిగా పెట్టాలి. అందుకు బదులుగా అమెరికా సౌదీకి సైనిక సాయం అందించాలి. 50 ఏళ్ల పాటు అమలైన ఈ ఒప్పందం గడువు ఈ నెల 9న ముగిసింది. దీన్ని ఇకపై కంటిన్యూ చేయొద్దని సౌదీ నిర్ణయించింది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఆధిపత్యం, సౌదీ తన భద్రతపై దృష్టి సారించడం, రష్యా, చైనా, జపాన్లతో నయా దోస్తి దీనికి కారణమని భావిస్తున్నారు. పెట్రోడాలర్ ఒప్పందం కుదరకు ముందు అమెరికా డాలర్ విలువకు ఆ దేశం దగ్గరున్న బంగారు నిల్వలు బేస్ ఉండేవి. 1973లో పశ్చిమాసియాలో ఘర్షణలు జరగడంతో సౌదీ, ఇతర అరబ్ దేశాలు ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించాయి. దీంతో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అమెరికా అప్రమత్తమై ఆయిల్ దేశాలను మచ్చుక చేసుకుంది. చమురు ఉత్పత్తిని పెంచి లాభాలను తమ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెట్టాలని కోరింది. దీనికి బదులుగా సౌదీకి సైనిక, ఆర్థిక సాయం చేస్తామంటూ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆయిల్ను ఎగుమతి చేసే ఇతర గల్ఫ్ దేశాలు కూడా డాలర్కు అమ్మకాలు జరిపాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లావాదేవీలు డాలర్లోనే సాగడంతో అమెరికా ఆధిపత్యం పెరిగింది. అమెరికా తన మాట వినని దేశాలకు డాలర్లు దక్కకుండా చేసి వాటి ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ఆయుధంగా డాలర్ మారింది. డాలర్ ఆధిపత్యానికి చెక్ చెప్పడానికి వర్ధమాన దేశాలు చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. సౌదీ పెట్రోడాలర్ ఒప్పందానికి ముగింపు పలకడంతో ఇకపై చైనా యువాన్, యూరప్ యూరో, జపనీస్ యోన్లలో చమురు కొనుక్కునే వీలు కలిగేది. వీటితో పాటు బిట్ కాయిన్లు, డిజిటల్ కరెన్సీలకు కూడా ఆయిల్ అమ్మే అంశాన్ని సౌదీ పరిశీలిస్తుంది. ఇండియా రూపాయిని కూడా తీసుకునే అంశంపై చర్చలు జరుపుతుంది. సౌదీ నిర్ణయంతో డాలర్కు డిమాండ్ తగ్గి చైనా యువాన్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. గత 2 ఏళ్లలో సౌదీ నుంచి ఎక్కువ చమురు కొన్నది చైనానే. సౌదీకి అతిపెద్ద బిజినెస్ పార్ట్నర్ కూడా డ్రాగన్ కంట్రీనే. ఇండియా సహా చాలా దేశాలు ఇటీవల డాలర్కు బదులు లోకల్ కరెన్సీలతో చమురు కొంటున్నాయి. ఇండియా రష్యా నుంచి తన కరెన్సీతోనే కొంటుంది. మరోపక్క ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. వరల్డ్ ఎకానమీలో చమురు ప్రాధాన్యం తగ్గుతుంది. ఈ పరిణామాలన్నీ చమురుతో లింక్ అయిన డాలర్ విలువను తగ్గించేవే. సౌదీ నిర్ణయంతో డాలర్ ఆధిపత్యం తగ్గొచ్చని, అయితే దాని విలువ మాత్రం కుప్పకూలవని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అమెరికా ప్రభుత్వ బాండ్లను కొనుక్కున్న చైనా, జపాన్, ఇండియా వంటి దేశాలు ఇప్పటికిప్పుడు వాటిని అమ్మేస్తే డాలర్ విలువ పడిపోతుంది. అది ఆ దేశాలకు కూడా దెబ్బే. అందుకే చైనా ఆ బాండ్ల సొమ్ముతో బంగారం కొంటుంది. అమెరికాను వ్యతిరేకించే దేశాలు డాలర్ విలువకు గండి కొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికిప్పుడు దాని విలువ పడిపోదని IMF డేటా చెప్తుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల దగ్గర 11.45 లక్షల కోట్ల డాలర్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఉంది. అందులో దాదాపు 60% డాలర్లే. అమెరికాను వ్యతిరేకించే దేశాలు డాలర్ విలువకు గండి కొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికిప్పుడు దాని విలువ పడిపోదని IMF డేటా చెప్తుంది. ప్రస్తుత ప్రపంచ దేశాల దగ్గర 11.45 లక్షల కోట్ల డాలర్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఉంది. అందులో దాదాపు 60% డాలర్లే. రూపాయిని ఇంటర్నేషనల్ మార్కెట్లోకి తీసుకువెళ్లడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు సౌదీ నిర్ణయం ఊతంగా మారనుంది. ఇండియా ఇప్పటికే రష్యాతో పాటు UAE నుంచి రూపాయలకు చమురుకుంటుంది. సింగపూర్ సహా ఇతర ఆసియన్ దేశాలతోనూ లోకల్ కరెన్సీకి లావాదేవీలు కొనసాగించేందుకు చర్చలు జరుపుతుంది. అయితే సౌదీ అరేబియా నుంచి రూపాయితో కొనుగోళ్ల వల్ల మనకు పెద్దగా లాభం ఉండకపోవచ్చు. మనతో వ్యాపారంలో సౌదీ మనకంటే చాలా పై స్థాయిలో ఉండడమే దీనికి కారణం.
2023లో ఇండియా సౌదీ నుంచి 42 బిలియన్ల విలువైన దిగుమతులు చేసుకోగా ఎగుమతులు కేవలం 10 బిలియన్లు మాత్రమే. ఇండియా బ్యాంకుల్లో 23,000 కోట్ల డాలర్లు మూలుగుతున్నాయి. వాటిని ఖర్చు చేయాల్సి ఉంది. ఏదేమైనా సౌదీ నిర్ణయంతో ప్రపంచ దేశాలు డాలర్పై ఆధారపడడం తగ్గుతుంది. విదేశీ మారక ద్రవ్యంలో ఇతర దేశాల కరెన్సీలకు ప్రాధాన్యం పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.